హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మహా కేక్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నాకు వచ్చిన కేక్ ఆర్డర్ అయితే బటర్ స్కాచ్ కూల్ కేక్ అండి. ఇది 1 kg ఉంటుంది. సో నేను ఇది బేస్ ఎలా తయారు చేశాను అనేది చూపించడం లేదు, కాకపోతే నేను దీన్ని ఎలా ఐసింగ్ చేసుకున్నాను, ఎలా ఫిల్లింగ్ చేస్తాను అనేది చూపిస్తాను. చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిందండి. చాలా ఫ్లఫీగా ఉంది కేక్. సో నేనైతే ఇది బేస్ వచ్చేసి ఈసారి స్క్వేర్ షేప్లో తీసుకున్నాను బేస్. ఎందుకంటే స్క్వేర్ షేప్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనం బాక్స్లో సెట్ చేసినప్పుడు అటు ఇటు తీసుకువెళ్ళే వాళ్ళకి అటు ఇటు కదలకుండా బైక్ మీద వెళ్ళినా కూడా చాలా సేఫ్గా అయితే ఉంటుంది. సో నేను ఇలా షుగర్ వాటర్ తోటి అయితే సోకింగ్ చేస్తున్నాను. ఇది కస్టమర్ వచ్చేసి కేక్ పైన హ్యాపీ బర్త్డే పప్పా అని అయితే రాయమని చెప్పారు. సో నేను అనుకున్నాను వాళ్ళ ఫాదర్ కోసం చేపిస్తున్నారేమో, వాళ్ళ ఫాదర్ది బర్త్డే అయి ఉండొచ్చు అనేసి అయితే అనుకున్నాను. తర్వాత తన స్టేటస్ చూస్తే అర్థమైంది ఏంటి అంటే ఆ కేకు తన ఫాదర్ కోసం కాదు, వాళ్ళ హస్బెండ్ కోసం అని అయితే అర్థమైంది. సో పిల్లలతో కట్ చేయించడానికి ఏమో హ్యాపీ బర్త్డే పప్పా అని చెప్పి రాపించారు. సో నేను ఇలా కేక్ పైన అయితే ఈ క్రీమ్ని వేసాను కదా, ఈ క్రీమ్ ఏంటిదో మీరు గెస్ చేయగలరా ఎవరైనా? సో ఆ క్రీమ్ నేను ఇంట్లోనే తయారు చేశాను. దాన్ని క్యారమిల్ సాస్ అంటారు. క్యారమిల్ సాస్ నేను ఇంట్లోనే తయారు చేశాను. అలాగే ఈ బటర్ స్కాచ్ నట్స్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా షుగర్ వాటర్తో అయితే సోక్ చేసుకుంటున్నాను. సోక్ చేసుకున్న తర్వాతకి దానిపైన ఇలా విప్పింగ్ క్రీమ్ వేసి దాన్ని కూడా చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ క్యారమిల్ సాస్ అనేది అప్లై చేయాలి. అది అప్లై చేసిన తర్వాతకి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బటర్ స్కాచ్ నట్స్ అయితే వేయాలి. ఈ బటర్ స్కాచ్ నట్స్ నాకు ఇప్పటివరకు ఇంతకుముందు నేను బేకింగ్ చేయనప్పుడు నేను ఎప్పుడు కేక్ తినలేదన్నమాట బటర్ స్కాచ్ది. సో అది ఎలా అంటే నేను అవి పల్లీలు అనుకునేదాన్ని, కానీ నాకు కేక్స్ నేర్చుకున్నప్పుడు అర్థమైంది ఏంటి అంటే అది పల్లీలు కాదు, అవి డ్రై ఫ్రూట్స్ అని అయితే అర్థమైంది. జీడిపప్పు, బాదం పప్పు అనేసి అయితే అర్థమైంది. లేకపోతే నేనైతే వాటిని పల్లీలు అనుకునే నేను అసలు ఎప్పుడు తీసుకోలేదన్నమాట బటర్ స్కాచ్ కేక్ అయితే. సో అవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో ఇలా 2 లేయర్స్ అయిపోయింది. థర్డ్ లేయర్ పెట్టేసి దానిపైన ఇలా కొంచెం క్రీమ్ లైట్గా తీసుకొని దాన్ని మనం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని క్రమ్ కోట్ అంటారనమాట. క్రమ్ కోట్ చేసుకునేటప్పుడు మనం లైట్గానే క్రీమ్ యూజ్ చేయాలి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాతకి మనం ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 minutes నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మన ఇష్టం, ఇంకా కాకపోతే 15 minutes కంటే తక్కువ అయితే పెట్టద్దు. అలా పెట్టడం వల్ల ఏంటంటే క్రీమ్ అంతా దానికి మంచిగా అప్లై అయ్యేసి మనం మళ్ళీ ఐసింగ్ చేసేటప్పుడు ఆ క్రమ్స్ అనేవి బయటికి రాకుండా నీట్గా వస్తుందన్నమాట ఐసింగ్ అనేది. సో ఇదైతే కంపల్సరీ అని ఏం కాదు, మన ఇష్టం అన్నమాట క్రమ్ కోట్ అనేది. సో నేను ఇది క్యారమిల్ సాస్ చేస్తానని చెప్పాను కదా, అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేను ఇది వీడియో మంచిగా తీద్దామని అయితే అనుకున్నాను, కాకపోతే నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఆ ఫుల్ అయిపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిందనమాట. చేసేటప్పుడు కూడా ఊరికే కట్ అవుతుంది వీడియో. సో ఏదో కొంచెం అయితే వచ్చింది వీడియో క్లిప్, ఇంకా దాన్నే ఇక్కడ పెడుతున్నాను నేను. సో షుగర్ తీసుకొని ఇలా మనం మెల్ట్ అయితే చేసుకోవాలి. అది పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు దాన్ని అలా తిప్పుతూ ఉండాలన్నమాట, లేకపోతే అది షుగర్ అనేది మాడిపోతుంది. సో చూసారా ఎలా మెల్ట్ అవుతుందో సాస్ అనేది. సో ఇది నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను కేక్కి. స్టాక్ అయితే అసలు ఉంచానండి, స్టాక్ ఉండదు కూడా. సో ఇవి వచ్చేసి మన నట్స్ అన్నమాట. చిక్కీలాగా ఇలా చేసుకోవాలి, చేసుకొని వాటిని మనం చిన్నగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి సాస్ అయితే ఇలా వచ్చేసింది. చెప్పాను కదా క్లిప్స్ తీద్దామంటే వీడియో అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది, అసలు సరిపోవట్లేదు అనమాట. ఇంకా అన్ని వీడియోస్ డిలీట్ చేద్దాము అంటే అన్నీ ఇంపార్టెంటే అనిపిస్తున్నాయి, ఏం డిలీట్ చేయాలో తెలియట్లేదు. సో ఇంకా రాలేదు సరిగా వీడియో అయితే అది తీద్దామంటే. సో ఇలా ఐసింగ్ చేసుకుంటున్నాను.
ఫ్రిడ్జ్లోంచి తీసేసి దానిపైన ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి బటర్ స్కాచ్ కేక్ అంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకా ఏమైనా కేక్ ఆర్డర్స్ కావాలనుకుంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే కామెంట్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు కొట్టే ఒక్కొక్క లైక్ అయితే నాకు చాలా వాల్యుబుల్ అండి. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు చాలా వాల్యుబుల్. సో లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో నేను ఇలా కొంచెం క్రీమ్ అయితే తీసుకొని దాంట్లో ఆరెంజ్ కలర్, ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని కేక్ పైన అయితే ఇలా కొంచెం అప్లై చేసి దాన్ని ఇలా షేడింగ్ అయితే ఇచ్చాను. షేడింగ్ ఇచ్చిన తర్వాత నేను క్యారమిల్ సాస్ తీసుకొని ఇలా డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చాను. ఈ డ్రిప్పింగ్స్ అయితే కొంచెం సాస్ కొంచెం పల్చగా అయినట్టు అనిపిస్తుంది. కొంచెం థిక్గా ఉంటే ఇంకా బాగుండేది. సో నేను ఇది సరిపోతుందని అయితే అనుకున్నాను ఆ థిక్నెస్, బట్ కేక్ పైన వేస్తుంటే అది ఇంకా జారిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన నేను నట్స్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. నట్స్ స్ప్రింకిల్ చేసుకొని దాన్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత క్రీమ్ ఉంది కదా, క్రీమ్కి నాజిల్ తోటి అయితే ఇలా డిజైన్స్ ఇస్తున్నాను. మీరు కనుక క్రీమ్ తక్కువ తినే వాళ్ళు అయితే నాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పండి, నేను మాకు కొంచెం క్రీమ్ తక్కువ వేసి చేయండి అనేసి. సో నేను క్రీమ్ తక్కువ వేస్తాను, లేదంటే నేను నార్మల్గా ఎలా అయితే వేస్తానో అలాగే క్రీమ్ యూస్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది తక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్రీమ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కొంచెం చిన్నపిల్లలు అలా అయితే క్రీమ్ ఎక్కువగానే ఇష్టపడతారు. సో మీకు ఎలా కావాలి అంటే అలా చేస్తానన్నమాట. క్రీమ్ తక్కువ యూజ్ చేయమంటే తక్కువ చేస్తాను. అదైతే మీరు తక్కువ కావాలనుకునే వాళ్ళైతే ముందే కొంచెం మెన్షన్ చేయండి తక్కువ క్రీమ్ యూజ్ చేయమని చెప్పేసి. ఎందుకంటే మినిమం ఎంత యూజ్ చేయాలో కేక్కి అంత యూజ్ చేయాలని అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను తక్కువ యూజ్ చేసేసాను అనుకోండి, క్రీమ్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అరే అసలు ఇందులో క్రీమే లేదు, ఏం కేక్ చేసిందిరా బాబు అనేసి అనుకుంటారు. సో అందుకనే మినిమం ఎంత క్రీమ్ అయితే యూజ్ చేయాలో అంత క్రీమ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ క్రీమ్ ఇష్టం లేకపోతే కంపల్సరీ అయితే మెన్షన్ అయితే చేయండి. అలాగే మీకు డార్క్ కలర్స్, లైట్ కలర్స్ ఇలా ఉంటుంది కదా, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు, డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, సో అది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఆలోచించరు, ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కొక్కలాగా అయితే ఉంటాయి. సో మనం ఎవరికి ఎలా ఇష్టపడుతున్నారు అనేది మనకైతే తెలీదు. సో ఇది బేకరీ కేక్ కాదు కాబట్టి నేను ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా కావాలి అనుకుంటే అలా చేయించుకోవచ్చు. బేకరీలో అయితే ఏది ఉంటే అది తెచ్చుకోవాలి, లేదంటే మనం చెప్పింది వాళ్ళు చేస్తారో లేదో అనే డౌట్ అయితే ఉంటుంది. సో నా దగ్గర మీకు అలాంటి డౌట్ ఏం అవసరం లేదు, మీకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకోండి. బట్ కొంచెం థీమ్ కేక్స్, కస్టమైజ్డ్ కేక్స్ అలా కొంచెం ఏదైనా ఉంటే మాత్రం వాటికి ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. నార్మల్గా సింపుల్ డిజైన్స్ ఇలా సింపుల్గా ఉంటే కొంచెం కాస్ట్ అనేది నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. సో కస్టమైజేషన్ బట్టి ఛార్జెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో అన్ని ఫ్లేవర్స్లో అయితే దొరుకుతాయి. సో ఇలా డిజైన్ అయితే ఇచ్చానమాట. మీకు ఎలా అనిపిస్తుంది డిజైన్ కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చండి, నో ప్రాబ్లం. సో ఇది వచ్చేసి 1232 గ్రామ్స్ అయితే ఉంది. సో 1000 గ్రామ్స్ ఉండాల్సింది ఒక 230 గ్రామ్స్ అయితే ఎక్కువనే ఉంది. సో వాళ్ళైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లల ఫేస్లో అండ్ అన్నయ్య ఫేస్లో అయితే చాలా హ్యాపీనెస్ అయితే నాకు అనిపించింది. వాళ్ళని చూస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా కేక్ కటింగ్ చేసుకుని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అయితే చేయండి.